సో గైస్ మొత్తానికి ఒక 3 to 4 ఇయర్స్ అనుకుంటా మేకింగ్ లో ఉన్న మన ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్ అయింది. గైస్ లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టారింగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాశి ఖన్నా అండ్ శ్రీలల్ల అండ్ డైరెక్టెడ్ బై హరీష్ శంకర్. గైస్ సినిమా విషయానికి వచ్చేస్తే మాత్రం అవుట్ రైట్ క్లియర్ కట్ చెప్పాలంటే అవుట్ రైట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మైండ్ లో పెట్టుకొని ఉద్దేశించి తీసిన సినిమా. అండ్ మన పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్. అసలు ఆ వన్ లైనర్ డైలాగ్స్ కానీ అట్ ద సేమ్ టైం తనని ప్రజెంట్ చేసిన విధానం కానీ అండ్ తన పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేసుకున్న విధానం కానీ అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ కంప్లీట్ తన భుజాల మీద క్యారీ చేశాడు గైస్. అండ్ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే ఈ వన్ లైనర్ డైలాగ్స్ ఏవైతున్నాయో అవి గట్టిగా పేలినాయి. అట్ ద సేమ్ టైం మాస్ పల్స్ ఏదైతే ఉందో, మాస్ జనాలకి ఏదైతే కావాలో అది ఈ సినిమాలో పుష్కలంగా ఉంది. అండ్ గైస్ కమింగ్ టు ద నెగిటివ్స్, క్లియర్ కట్ గా నెగిటివ్స్ ఏమని చెప్పుకుందామంటే కొద్దిగా అవుట్ డేటెడ్ స్టోరీ అనిపిస్తుంది. అండ్ ఈ యాక్షన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రెడిక్టబుల్ గా అనిపిస్తాయి. అండ్ ఎప్పుడో తీసిన విధానం అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది గైస్. అండ్ మన మైనస్ పాయింట్స్ వచ్చేసి శ్రీలీల ట్రాక్ అండ్ మళ్ళా రాశి కన్నా పెద్ద పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఏం లేదు. అండ్ మెయిన్ గా మళ్ళా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే డాన్స్ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయో అవి మాత్రం అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా డాన్స్ చేశాడు పవన్ కళ్యాణ్. కంప్లీట్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేసేదాని విధానం మీదనే ఫోకస్ చేశాడని మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక హరీష్ శంకర్ మెయిన్ డ్రాబ్యాక్స్ వచ్చేసి ఈసారి ఏదైతే గబ్బర్ సింగ్ లో మనకు పాటలు ఏవైతే మైండ్ బ్లోయింగ్ సూపర్ డూపర్ ఆల్బమ్ ఏదైతే వచ్చిందో అది మాత్రం ఇందులో కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. నాకు నచ్చిన సాంగ్ అయితే దేక్ లెంగే సాలా స్క్రీన్ మీద మాత్రం టెరిఫిక్ ఉండే. పవన్ కళ్యాణ్ డాన్స్ మూవ్స్ కూడా బాగుండే. మిగతా సాంగ్స్ అంతా ఓకే ఓకే అనిపించినాయి, ఏవో ఫ్లోలో వస్తుంది పోతుంది అన్నట్టు అనిపించింది. అండ్ గైస్ ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేస్తే తమన్ మాత్రం బాగా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే కొద్దిగా హై ఇచ్చిండు, అవసరం లేని దగ్గర కూడా హై ఇచ్చినట్టు అనిపించింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఉంది. ప్రొడక్షన్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి, కానీ అవుట్డేటెడ్ ఫీలింగ్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మెయిన్ మైనస్ పాయింట్ వచ్చేసి హరీష్ శంకర్ అవుట్డేటెడ్ ప్లాట్ లాగా అనిపించింది. ఎప్పుడో చూడాల్సిన చిత్రం ఇప్పుడు చూస్తున్నట్టు ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కనిపిస్తుంది. ఒక 90s 2000s లో ఉన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది స్టోరీలో. ప్రెడిక్టబుల్ సీన్స్, మాస్ ఎలిమెంట్సే కానీ ప్రెడిక్టబుల్, అన్ని మనకు తెలుసు ఇక నెక్స్ట్ ఇది అవుతుంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం కంప్లీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద ఫోకస్ చేసి తీశారు. డైలాగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, పవన్ కళ్యాణ్ డాన్సెస్ అండ్ పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ మన అందరికీ తెలిసిందే, పుష్కలంగా ఉన్నాయి గైస్. ఇక సినిమా విషయానికి వస్తే ఎలా ఉంది సినిమా అంటే నా వరకైతే ఇట్ ఈస్ అన్ యావరేజ్ మూవీ. చూడొచ్చు కానీ ఒక అవుట్డేటెడ్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకో మరి అలా ప్రజెంట్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ స్క్రీన్ కానీ ఆ అవుట్పుట్ కానీ ఆ కలర్ గ్రేడింగ్ కానీ కొద్దిగా అవుట్డేటెడ్ ఫీలింగ్ అని ఉంటే దాన్ని ఇంకా కొద్దిగా కరెక్షన్ చేసుకొని ఉంటే హరీష్ శంకర్ ఇంకా బాగుంటుండే అనిపించింది. బట్ ఓవరాల్ గా ఒక యావరేజ్ మూవీ, యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. సో గైస్ మీరు కనుక మీ రివ్యూ కూడా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం చూస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.